కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ యువతిపై వీధి కుక్కలు అత్యంత దారుణంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలవగా వైద్యులు 17 కుట్లు వేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని శ్యామ్ నగర్లో ఈ నెల 20న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలెన్ హౌస్ రూమా కాలేజ్లో BBA చివరి సంవత్సరం చదువుతున్న వైష్ణవి సాహు కాలేజ్ ముగిశాక ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో శ్యామ్ నగర్ ప్రాంతంలో కొన్ని వీధి కుక్కలు, కోతులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఈ గొడవ మధ్యలో ఉన్నట్టుండి కొన్ని కుక్కలు ఒకసారిగా వైష్ణవిపై దాడికి తెగబడ్డాయి. ఆమెను కింద పడేసి ముఖం, శరీరంపై తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో వైష్ణవి కుడి చెంప 2గా చీలిపోగా ముక్కుపైన, ఇతర శరీర భాగాలపైన తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె తప్పించుకొని పరిగెత్తేందుకు ప్రయత్నించిన కుక్కలు వదలకుండా మళ్లీ రోడ్డుపైకి లాగి దాడి చేశాయి. ఆమె కేకలు విన్న స్థానికులు కర్రలతో పరిగెత్తుకొచ్చి కుక్కల్ని తరిమి కొట్టారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఉన్న వైష్ణవిని కుటుంబ సభ్యులు హుటాహుటిన కాన్షీరామ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చెంపకు, ముక్కుకు కలిపి మొత్తం 17 కుట్లు వేశారు. ప్రస్తుతం వైష్ణవి నోరు కదపలేని, ఆహారం తినలేని పరిస్థితిలో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గొట్టం ద్వారా ద్రవ పదార్థాలు అందిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలి కుటుంబం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. ఈ వీధి కుక్కల విషయంలో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. వాటిని పట్టుకొని షెల్టర్లకు తరలించాలి. మా అమ్మాయికి పట్టిన గతి మరే ఆడపిల్లకు పట్టకూడదు అని వారు కోరారు. దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ, వాటిని షెల్టర్లకు తరలించడంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.